అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. సమ్మె చేపట్టి 16 రోజులు కావస్తున్నా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే చిట్టిబాబును అంగన్వాడీలు నిలదీశారు. అంటే చేస్తున్నారు. వయో పరిమితి 62 పెంచాం, 45 నుంచి 50 పెంచాం. ఇవేనండి ఎక్స్ప్రెస్ 50 అన్న 50,000 నుంచి ₹1,00,000 పెంచాం. రోజులు సమ్మె కొనసాగిస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారిని ముట్టడించడం జరుగుతుంది. మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా తీవ్రంగా స్పందించి అంగన్వాడీ సత్తా ఏంటో చూపిస్తామని ఈ ముట్టడి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పిలిచి ఈ రోజుని మమ్మల్ని అంగన్వాడీ యూనియన్ని అవమానించారు ఈ ప్రభుత్వం సత్తా ఏంటో ఈసారైనా మేము నిరూపిస్తామనేసి అంగన్వాడీ యూనియన్గా మేము తెలియజేస్తున్నాము. ప్రధాన డిమాండ్లో మాకు కనీస వేతనం పెంచాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలన్న ఆ సమస్యను మాత్రం పరిష్కరించకుండా ప్రభుత్వం ఈరోజు ఎన్నో సమాధానాలు చెప్తుంది. ఇలాంటి సమాధానాలు కాకుండా ప్రభుత్వం మమ్మల్ని పిలిచి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. మళ్ళీ బెదిరింపులు ఒకటి ఈ ప్రభుత్వానికి మా యూనియన్ అంటే ఏలాకోలంగా ఉండి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎన్నోసార్లు చర్చలు పిలిచిన కూడా సరైన సమాధానం లేక ఇంకా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తుంది. మేము ఈ రోజుని ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, స్కూల్కి రన్ చేద్దామని సంతశుద్ధితో ఇంతవరకు మేము ఈ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూసాము. కానీ ప్రభుత్వం మొండి వైఖరి ఇంకా ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఉద్రిక్తం చేస్తాం.